ఆ ఊరిలో ప్రతిరోజూ గడియారంలా సాగేది. అదే పనులు, అదే మాటలు, అదే ముఖాలు. కాని రాధకు మాత్రం ఆ నిశ్శబ్దం ఏదో చెప్పాలనిపించేది. ఊరి చివర ఉన్న పాత మర్రిచెట్టు కింద కూర్చుని గాలి చేసే శబ్దాన్ని ఆమె జాగ్రత్తగా వింటుండేది. ఒకరోజు ఊరిలో కరెంటు పోయింది. ఫోన్లు మౌనమయ్యాయి. టీవీలు ఆగిపోయాయి. మొదట అందరూ చిరాకుపడ్డారు. కాని నెమ్మదిగా పరిస్థితి మారింది. పిల్లలు బయటికి వచ్చి ఆటలాడారు. పెద్దలు చెట్టునీడలో కూర్చొని తమ చిన్ననాటి కథలు చెప్పుకున్నారు. ఎవరో ఒకరు పాట పాడారు, ఇంకొకరు తాళం వేశారు. రాధ ఆ దృశ్యాన్ని చూసి నవ్వింది. ఇదే కదా మనం కోల్పోయింది అనుకుంది. ఆ రాత్రి నక్షత్రాలు మరింత వెలుగుగా కనిపించాయి. మాటలు తక్కువయ్యాయి, భావాలు ఎక్కువయ్యాయి. మరుసటి రోజు కరెంటు వచ్చింది. కాని ఆ రోజునుంచి ప్రతి సాయంత్రం కొంతసేపు ఊరు నిశ్శబ్దాన్ని గౌరవించింది. ఎందుకంటే నిశ్శబ్దం కూడా మనకు చాలా చెప్పగలదని అందరూ అర్థం చేసుకున్నారు.